ఇదివరకు 1-2 సార్లు చేసినట్టుగానే ఆఖరిసారి పులిహోర, సత్యనారాయణ ప్రసాదం లాంటి రవ్వ కేసరి నేను రాజు కలిసి తయారు చేశాం. పాకం అద్భుతంగా అమరింది. ఇదంతా తన వల్లనే అని మా రాజు అనుకున్నాడు గాని నేను మట్టుకు అతను నా పక్కన నిలబడి భుజాలెగరేస్తుంటే ఈ ప్రసాదాలు తయారు కాలేదని, వాటికా రుచి లేదని ఖచ్చితంగా నచ్చజెప్పాను. అతనెంతో చిన్నబుచ్చుకొని అలాగే చేద్దాం, ఇది మన మధ్య తేలే విషయం కాదు, సభాముఖాన్నో కోర్టులోనూ తేల్చుకోవాల్సిన విషయం ఇది, చూస్తూ ఉండు అన్నాడు. సాయంకాలం పార్టీ దిగ్విజయంగా జరిగింది. అందరూ ఎంతో సంతోషించారు. నాకు తెలియకుండానే ఎవరో తబలా, హార్మోని తెప్పించి రహస్యంగా అక్కడ దాచి ఉంచారు. పార్టీ ముగియగానే టేబుల్ ఖాళీ కాగానే 2-3 మిత్రులు తెలుగులోనూ హిందుస్థానీలోనూ పాటలు పాడారు. నన్ను పాడమన్నారు. నాకు చేతకాదన్నాను. నువ్వు పద్యాలు చదువు అన్నారు. కాదనలేక భాగవతంలోనివి కొన్ని, హరిశ్చంద్ర నాటకంలోనివి కొన్ని, ఇంకెలాగో కలగా పులగం కొన్ని పద్యాలు చదివాను. మిత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు ఉపన్యాస ధోరణిలో వారి హర్షామోదాలు తెలియజేశారు. కొందరెంతో చమత్కారంగా, హాస్యరస ప్రధానంగా మాట్లాడారు. పెద్దలు అనుకున్న వాళ్ళు ఒకరిద్దరు నన్ను దిగ్విజయంగా జీవనయాత్ర సాగించవలనని ఇంటికి వెళ్లగానే మామూలు పద్ధతిని మర్చిపోకుండా బుద్ధిమంతురాలైన, రూపవతి అయిన, విద్యావతి అయిన, గుణవతి అయిన కన్యను చూసే వివాహం చేసుకోమని, అలా చెయ్యని నాడు రవాణా చేస్తామని కూడా సలహాతో పాటు అభయమూ ఇచ్చారు. అందరూ నాతో కరచాలనం చేయటంతో హిప్ హిప్ హుర్రే అని జయ జయ ధ్వానాలతో పార్టీ ముగించి అందరం ఎవరిదారిన వాళ్ళం వెళ్లిపోయాం. నా ఆనందమైతే పట్టలేకపోయాను. అక్కడే కూర్చుని కొంతసేపు పొంగి పొరలు వస్తున్న ఆనంద బాష్పాలను అణుచుకొని లేచి బయటకొచ్చాను. నా మిత్రులంతా ఒక్కరూ మిగలకుండా నన్ను ఏకాకిని చేసి చక్కా పోయారు. నేను పరధ్యానంగా నడుస్తూ ఉంటే వీధి చివర నా స్నేహితురాలు నిలిచి ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. నేను గుడ్ ఈవినింగ్, ఏమిటి ఇక్కడ నిలబడ్డావెందుకు, ఇలా వచ్చావేమి, నా బస్సు చాలా దూరం కదా అన్నాను. ఈవేళ పార్టీ ఉన్నదని, ఇక్కడికొచ్చి ఉంటారని తెలుసుకుని మీరు ఒంటరిగా కనపడతారనే ఆశతో వచ్చి సుమారు గంటైపోయింది ఇక్కడ నేను వేచి ఉన్నాను అన్నది. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది, నీకెంత శ్రమ కలిగించాను. పార్టీకి అంతా మా దేశస్థులు, నాతోటి విద్యార్థులే కాని ఆడవాళ్లనెవరిని పిలవలేదు. ఎవరినైనా పిలిచి ఉంటే నేను తప్పకుండా పిలిచే ఉండేవాడిని. రా, అలా పోదాం అని కొంత దూరం నడిచి మామూలు చోటికి చేరుకున్నాము. కూర్చొని కొంతసేపు లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా మాటల మధ్యను, అయితే ఇక్కడ మీ పని పూర్తయినట్టే కదా అంది. అవును, బహుశా రేపు బారిస్టర్ పరీక్షా ఫలితాలు కూడా తెలుస్తాయి. నేను పాస్ అయినట్టు ఈ మధ్యాహ్నమే వార్త అందింది. అందుచేతను పని పూర్తయినట్టే. కొద్ది రోజులలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ఈ దేశానికి గుడ్ బై చెప్పి వెళ్లిపోవాలి. మళ్లీ ఈ జన్మలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని అనుకోలేకుండా, ఆశించను కూడా లేకుండా ఉన్నాను అన్నాను. ఆ ఆఖరి మాట అనేటప్పుడు నా కంఠంలో కొంచెం వణుకు కూడా వచ్చింది. ఆ అమ్మాయికి కంటనీరే వచ్చింది. సంద్రపు టుప్పు అడవి ఉసిరి అన్నట్టు ఎక్కడ భారతదేశం, ఎక్కడ స్కాట్లాండు, నేనెవరినో, ఈ అమ్మాయి ఎవరో, మాకీ పరిచయం ఎందుకు కలిగింది, ఈ సంయోగం పర్యవసించకుండానే మళ్లీ వియోగమేమిటి అనే ఆలోచనలు ఏవేవో తలలో ముసురుకోవడం ప్రారంభమైనాయి. కొంతసేపు నేనేవి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న సంగతే గమనించలేదు. ఆ అమ్మాయి నా ముఖం కేసి తదేక దీక్షతో చూస్తూ, ఏవండి, హఠాత్తుగా అంత గంభీరులైపోయారు, మనం విడిపోయే సమయము ఆసన్నమైనదని విచారిస్తున్నారా? ఎప్పటికైనా తప్పదని అనుకున్నాం కదా, మీరే అలా అయిపోతే నేనేం కాను. ఈ సంయోగ వియోగములు మానవాళికి సహజమే కదా, తెలిసి కూడా బాధ ఎందుకు? చేతికందిన ఆనందమును అనుభవించటం, తర్వాతను ఆనందంతోనే విడిపోవడంలోనే సుఖముందనుకుంటున్నాను అని అన్నది.